కుబేర పేరు వినగానే మనకు ధనం, ఆస్తి, ఐశ్వర్యం గుర్తుకొస్తాయి. కానీ ఈ సినిమాలోని కుబేరుడు డబ్బు దోచినవాడు కాదు, మనసులు దోచినవాడు. అతని కథలో దొంగతనం ఉంది కానీ దోపిడి కోసమైతే కాదు, న్యాయం కోసం. ఇది ఓ మాస్ సినిమా కాదు, ఇది మానవతను, నైతికతను ప్రశ్నించే మైండ్ గేమ్. ఇది గుండెను తాకే థ్రిల్లింగ్ జర్నీ. ఈ సినిమా గురించి తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చివరి ఫ్రేమ్ వరకు చూడండి. ఒక అర్ధరాత్రి నగరంలోని ప్రధానమైన బ్యాంకులో భారీ దోపిడీ జరుగుతుంది. ఇది ఓ మామూలు దొంగతనం కాదు. ఇది ముందే చాలా క్లియర్ గాను, ప్లాన్ గాను జరిగే ఆపరేషన్. బయటకు సాదాసీదాగా కనిపించే ఓ వ్యక్తి అంటే ధనుష్ ఈ దొంగతనానికి నాయకత్వం వహిస్తున్నాడు. అతని కళ్ళల్లో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించగలిగే ఓ తక్షణ స్పందన ఉంటుంది. అతను దొంగలా కనిపించినా లోపల ఎక్కడో మానవత్వం దాగి ఉంటుంది. అతని గతం, అతనిపైన జరిగిన అన్యాయం, అతను ఎదుర్కొన్న బాధలు అన్నీ కలిపి ఈ దొంగతనాన్ని చేసే పరిస్థితికి నెట్టి చెప్పాయి. ఈ దొంగతనాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ నాగార్జున పాత్రలో ఓ గంభీరత కనిపిస్తుంది. గతంలో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించిన అనుభవంతో ఉన్న ఈసారి మాత్రం అతను ఒక మానసిక ఆటలోనూ, భావోద్వేగ తల్లడిల్లులోనూ పడిపోతాడు. ఇది కేవలం చట్టానికి వ్యతిరేకంగా జరిగిన చర్య కాదని, దీని వెనుక ఓ వ్యక్తిగత పోరాటం ఉందని అతను గమనిస్తాడు. ఇదే సమయంలో కథలోకి రష్మిక పాత్ర ప్రవేశిస్తుంది. నిజాన్ని వెతుకుతున్న జర్నలిస్ట్ గా ఆమె పాత్ర నిడివిగా సాగుతుంది. ఆమె కోసం ఇది కేవలం ఓ కథ కాదు, బాధను బయట పెట్టే ఓ యుద్ధం. ఆమె కళ్ళలో తళుక్కుమనే ఆత్మవిశ్వాసం, ఆమె అడిగే ప్రశ్నలో కనిపించే నిబద్ధత ఈ కథను మరింత లోతుగా తీసుకెళ్తుంది. ఆమె పాత్ర ఒక మార్గదర్శక దీపంలా మారుతుంది. ఈ ముగ్గురు మధ్య నడిపించే మానసిక పోరాటానికి తలంపులా నిలుస్తుంది. కథలో ఒక్కో మలుపు మన అంచనాలకు భిన్నంగా మలచబడుతుంది. మనం ఒక క్యారెక్టర్ పట్ల నమ్మకంగా ఉండేసరికి మరొక కోణం కనిపిస్తుంది. ధనుష్ పాత్రలో అతను చేసిన తప్పులు ఉండేను, కానీ వాటి వెనుక న్యాయం కోసం తిరుగుబాటు ఉందనే భావన కలుగుతుంది. నాగార్జున కఠినమైన పోలీస్ అనిపించిన చివరిలో అతని లోపలి మనిషి బయటపడతాడు. రష్మిక పాత్ర మాత్రం ఒక స్థిరమైన బలం. నిజాన్ని వెతకడమే ఆమె జీవితం. టెక్నికల్ పరంగా సినిమాకి చాలా బలం ఉంది. కెమెరా వినియోగం, బ్యాంక్ దోపిడీ సన్నివేశాల్లోని ఉత్కంఠ, చేజ్ సీక్వెన్స్లలో చూపిన విజువల్స్ అన్ని సినిమాను థియేటర్లో ఆస్వాదించేలా చేస్తాయి. నేపథ్య సంగీతం ఎంతో ప్రభావవంతంగా మారి ప్రేక్షకుడి మనసును పట్టేస్తుంది. ఎడిటింగ్ కూడా బాగా కట్టుదిట్టంగా ఉంది. ఎక్కడ కథ తడబడనట్టే సాగుతుంది. క్లైమాక్స్ కు చేరేసరికి కథ ఓ భావోద్వేగ తుఫానుగా మారుతుంది. ఎవరు గెలిచారు, ఎవరు నష్టపోయారు అనే ప్రశ్నలకు కంటే ఈ కథలో మానవత్వం ఎంత దూరం ప్రయాణించిందనేదే అసలు విషయంగా మిగులుతుంది. ఇప్పటికే కుబేరా సినిమా మొదటి 4 రోజుల్లో దేశవ్యాప్తంగా 55 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మాత్రం గ్రాస్ వసూళ్లు 91 కోట్లకు చేరుకున్నాయి. ఈ బస్తో చూస్తే వచ్చే వారం రోజుల్లోనే ఇది 150 కోట్ల గ్రాస్ మార్కు దాటేలా ఉంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ప్రేక్షకుల నుంచి, అలాగే ఓ రేంజ్ కి బియాండ్ వెళ్లే కథల్ని ఇష్టపడే ప్రేక్షకుల నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి సినిమాలు పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే ప్రేక్షకుడి అభిమానాన్ని దగ్గర చేర్చి విజయం సాధిస్తాయి. కుబేరా కూడా అలాంటి సినిమా. ఇది వినోదాన్ని మాత్రమే కాదు, విలువలను, బాధను, న్యాయాన్ని, ఎదురు తిరిగే శక్తిని చూపే ప్రయత్నం. ఇక ఇలాంటి వీడియోలు కావాలంటే మా యూట్యూబ్ ని ఫాలో అవ్వండి. మీకు ఎవ్రీ అప్డేట్ అందుతుంది.